నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధమైపోయాయి. ఈ నేపథ్యంలో పొత్తులు ఎత్తులు సీట్ల సర్దుబాటు అన్నీ కూడా కుదిరింది. ఇక సీట్లను అనౌన్స్ చేసేటప్పుడు అభ్యర్థులను అనౌన్స్ చేసేటప్పుడు టీడీపీ జనసేన కొన్ని అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వైసీపీ వైనాట్ 175 అంటూ సిద్ధం సభలతో దూసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పరిణామాలపై విశ్లేషించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ వేడిని అన్ని పార్టీలు కూడా సృష్టిస్తున్నాయి. ఒక్కసారి మనం పొత్తులో ఉన్న పార్టీలను చూసినట్లయితే జనసేన మొదటగా 24 అసెంబ్లీ స్థానాలకు 3 లోక్సభ స్థానాలకు అంగీకరించినప్పుడు ఇన్ని తక్కువ అని అన్నారు. కానీ ఆ తర్వాత బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత ఒక లోక్సభ స్థానాన్ని తగ్గించుకోవాల్సి వచ్చింది, 2 అసెంబ్లీ స్థానాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎలా చూడాలి దీన్ని? అక్కడికన్నా ఇంకా ఏంటంటే ఆ తగ్గించుకున్న తర్వాత కూడా ఆ 21 మందిలో మళ్ళీ ఇప్పుడు భీమవరం నుంచి టీడీపీ అభ్యర్థి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పేరుకైన జనసేన అభ్యర్థి, కానీ నిన్నక మొన్న తెలుగుదేశం నుంచి జనసేనకు చేరాడు. సో అందువల్ల జనసేన తరఫున కూడా టీడీపీ అభ్యర్థులే పోటీ చేస్తే బీజేపీలో కూడా ఒక వర్గం ఇప్పుడు చెప్పేది అదే, పేరుకు మా బీజేపీ తరఫున వీళ్ళు పోటీ చేస్తారండి, కానీ వీళ్ళంతా ముందే మా పార్టీలోకి చంద్రబాబు నాయుడు పంపించేశాడు, వాళ్ళంతా బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసే టీడీపీ వారు అని కూడా బీజేపీలో ఒక వర్గం బలంగా వాదన పెడుతోంది. అందువల్ల అందులో ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన సీట్లను బట్టి చూస్తే జనసేన పోటీ చేసే తక్కువ సీట్ల విమర్శ చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నేతలు లేఖల మీద లేఖలు రాశారు. కనీసం 50 సీట్లు ఒప్పుకోవాలి, 60 సీట్లు ఒప్పుకోవాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి 2.5 ఏళ్ళు అడగాలి అంటూ జనసేన మద్దతుదారులు కాపు నేతలు డిమాండ్ చేస్తూ వచ్చారు. దానికి కారణం ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్కి అవసరం ఉన్నమాట నిజం. ఆయన జనసేన బలంగా అసెంబ్లీలో ప్రవేశించాలి అంటే కేవలం బీజేపీతోనే పొత్తు పెట్టుకుంటే ఉపయోగం లేదు. జనసేన బీజేపీ కలిసిన ఎమ్మెల్యేలు గెలవడం అంత సులభం కాదు. అందువల్ల టీడీపీతో కలిస్తే తమకు అసెంబ్లీలో ఎంట్రీ ఉంటుంది అన్నది పవన్ కళ్యాణ్ వ్యూహం. ఆ వ్యూహము ఆ వ్యూహం వరకు నిజమే. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్కు అసెంబ్లీలో కొంత రెస్పెక్టబుల్ నెంబర్తో ప్రవేశించడం అన్నదానికన్నా తెలుగుదేశానికి ఎన్నికలు జీవన్ మరణ సమస్య. నేను ఈ ఎన్నికల తర్వాత తెలుగుదేశం 2029లో చంద్రబాబు నాయుడు ఇదే స్థాయిలో క్రియాశీలకంగా ముందుండి నాయకత్వం వహించే అవకాశం వయసురీత్యా ఉండకపోవచ్చు. అప్పుడు నారా లోకేష్ వారసులవుతాడు. సో లోకేష్ వారసత్వం పైన ఇప్పటికీ తెలుగుదేశం వర్గాల్లో తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంపేర్ చేస్తే మనకు అర్థమవుతుంది. కేటీఆర్ను ఇక్కడ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు కేసీఆర్. చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ చేయలేకపోయాడు, ఆయన జనరల్ సెక్రటరీగానే పార్టీకి ఉన్నాడు. అలాగే ఇక్కడ కేటీఆర్ను సెకండ్ క్యాబినెట్లో నెంబర్ 2గా ప్రమోట్ చేశాడు. అందరికీ అర్థమైంది కేసీఆర్ తర్వాత ఆయనే అని. అన్ని శాఖలను రివ్యూ చేసేవాడు. మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రిగా కేటీఆర్ అయ్యేవారని కూడా చర్చలు వచ్చాయి. కానీ అక్కడ లోకేష్కి ఆ రకమైన హోదా, ప్రత్యేక హోదా ఏమీ చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. కారణం ఇక్కడ 3 సార్లు అసెంబ్లీకి పోటీ చేసి కేటీఆర్ గెలిచాడు. లోకేష్ ఒకటేసారి అసెంబ్లీకి పోటీ చేసిన మంగళగిరిలో అది కూడా ఓడిపోయాడు. తర్వాత ఎమ్మెల్సీ అయి మంత్రి అయ్యాడు. సో ఈ కంపారిజన్లు కనుక గమనిస్తే 2029కి లోకేష్ ఆ స్థాయిలో పార్టీకి నాయకత్వం ఇవ్వగలడా అన్న అనుమానాలు టీడీపీలోనే ఉన్నాయి. సో ప్రజల్లో ఈ మధ్య యువగలం యాత్ర ఇవన్నీ ఎన్ని తిరిగినా కూడా ఆ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు ఖాళీ చేసే ప్లేస్ను, చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా నాయకత్వంలో లేనప్పుడు ఆ ప్లేస్ను ఫిల్ చేయగలిగే కెపాసిటీ లోకేష్కు ఉందా అనేటువంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దాంతోపాటు ఒక వర్గము జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తున్నారు. చాలా కాలంగా నారా కుటుంబము వర్సెస్ నందమూరి కుటుంబం నరేటివ్ ఉంది, చంద్రబాబు వర్సెస్ పురంధేశ్వరి, చంద్రబాబు వర్సెస్ హరికృష్ణ, ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అనే దశ కూడా వచ్చింది చర్చ. ఈ పరిణామాలన్నీ అధిగమించాలి అంటే టీడీపీ ఈసారి గెలవాలి. ఎందుకంటే ఓడిపోతే ఇవన్నీ కూడా ముసురుకుంటాయి సమస్యలని. అందువల్ల ఇది లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా టీడీపీ భావిస్తుంది.
ఇలాంటి సమయంలో జనసేన గనక కలిసి రాకపోతే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు రిజల్ట్ అనేది యాంటిసిపేటెడ్. వైసీపీకి క్లియర్ ఎడ్జ్ ఉంటుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ మాత్రమే పోటీ ఉంటే మీరు ఏ సర్వే అయినా చూడండి, ఏ క్షేత్రస్థాయి అంచనా అయినా చూడండి, క్లియర్గా ఇంకా వైసీపీ ఇంకా తన ఆధిక్యతను కంటిన్యూ చేసుకుంది. అంటే 2019 నాటి రాజకీయ పరిస్థితుల్లో క్వాలిటేటివ్ చేంజ్ లేదు. అందువల్లనే టీడీపీ జనసేన కలుపుకుంది. లేకపోతే ఎవరెందుకు కలుపుకుంటారు? 170 సీట్లు తెలుగుదేశం పోటీ ఇస్తుంది, సొంతగా గెలవగలిగే పరిస్థితి ఉంటే. అందువల్ల జనసేన కలుపుకున్నారు. సో ఇలాంటి అవసరం టీడీపీకి ఉండగా, అంటే టీడీపీ మనగడకే ఇవాళ జనసేన కీలకమైంది. అది కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడిగా ఉన్నవారు ఎవరు ముందుండలేని పరిస్థితి. లోకేష్ వెళ్ళేమో నాయక కోవిదులతో చర్చిస్తున్నానంటూ వారాల తరబడి రాష్ట్రానికి ఆవల ఢిల్లీలో ఉండడము, తెలుగుదేశం కార్యకర్తలు నాయకులకు ఒక రకమైన క్రైసిస్, అట్లా లీడర్షిప్ క్రైసిస్ ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయి ఆ పార్టీకి విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. దీనికి ఉదాహరణే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు మధ్యలో పవన్ కళ్యాణ్, ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు చంద్రబాబు నాయుడు మన ఫోటో కనబడుతుంది. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్? పవన్ కళ్యాణ్కి ఆ రకమైన కీలక పాత్ర పోషించాడు. ఇన్ని చేసిన సమయానికి పవన్ కళ్యాణ్కు బలం గత 6-7% ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ బలం 6-7% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని కాన్స్టిట్యున్సీలో 20% వరకు కూడా ఉంది. ఇది పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. మండపేటలో మనకు 18% ఓటింగ్ వచ్చింది, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ 25% దాకా ఉంటుందని. ఇలాంటి మండపేటలు చాలా ఉన్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఆ పైన కొద్దిగా విశాఖ ఆనుకోని అనకాపల్లి వరకు. సో ఈ బెల్ట్లో 20-25% ఓటింగ్ ఉన్న పార్టీ కనుక ఎక్కువ సీట్లకు పోటీ చేయాల్సి ఉండే వ్యూహాత్మకంగా కూడా ఇప్పుడు అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కుమారస్వామి తక్కువ సీట్లున్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, నితీష్ కుమార్ తక్కువ సీట్లున్నా ముఖ్యమంత్రి అయ్యాడు, ఏక్నాథ్ షిందే బీజేపీ కన్నా తక్కువ సీట్లున్నా ముఖ్యమంత్రి అయ్యాడు. సో ఈ ఏక్నాథ్ షిందే, కుమారస్వామి, నితీష్ కుమార్ అనుభవాలను కనుక మనం కంపేర్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ డిమాండ్ చేస్తానికి ఆస్కారం ఉంది అన్నది ఆయన అభిమానులే కాదు, ఆయనకు అభిమానులుగా చెప్పుకొని ఇప్పుడు వైసీపీలో చేరిన కాపు నేతలకు కూడా రామజోగే, ముద్రగడ లాంటి వారు కూడా రిపీటెడ్గా చెప్పారు. కానీ కారణం ఏదైనా పవన్ కళ్యాణ్ చెప్పాడు, మనకు బూత్ కమిటీలు ఉన్నాయా, బూత్ స్థాయిలో నాయకులు ఉన్నారా అంటే మనకు లీడర్షిప్ లేదు అన్నది ఆయనే ఒప్పుకొని 24 సీట్లకు అంగీకరించాడు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే బీజేపీ ఎంటర్ అయిందో ఓ ప్రశ్న మొదలైంది. అయ్యా మన బీజేపీకి ఉన్న బలం ఎంత, పవన్ కళ్యాణ్కి లేనిది ఏంటి, బీజేపీకి ఉన్నది ఏంటి? బీజేపీకి 100 కన్నా తక్కువ 1% ఓటింగ్ ఉంది, పవన్ కళ్యాణ్కు 6-7% ఓటింగ్ వచ్చింది. బీజేపీ పట్ల ప్రజల్లో కోపం ఉంది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, ప్రతి ఒక్క అది ఇవ్వలేదు, అమరావతిని కాపాడలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీతో సహకరించింది. ఇలా 1,00,000 కారణాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ మీద కోపం ఉండేది. సో బీజేపీతో కలిస్తే లాభం ఎంతో తెలియదు, కానీ కొన్ని వర్గాల ఓటర్లు దూరమయ్యే అవకాశం కూడా ఉంది. బీజేపీకి నాయకత్వం ఉన్నదా అంటే బీజేపీకి నాయకులు లేరు. పవన్ కళ్యాణ్ లాంటి జనాదరణ, కరిష్మా కలిగిన లీడర్ లేడు. అలాంటి బీజేపీకి 10 సీట్లు ఇచ్చి అందులో మళ్ళీ 3 సీట్లు జనసేన కోత విధించి బీజేపీకి పంపించే వరకు సహజంగానే కంపారిజన్ అంటే మరి ఏంటి, అందులో ఏదైనా వ్యూహం ఉందా లేదంటే వ్యూహం ఏమున్నది? బలహీనత ఇది. వ్యూహం ఏం లేదు. బీజేపీ వాళ్ళు ఎక్కువ సీట్లు పట్టుబడ్డారు. మరి వాళ్ళ దగ్గర వాళ్ళకి నాయకులు లేకపోవచ్చు, కానీ బీజేపీకి ఈడీ ఉంది కదా, సిబిఐ ఉంది కదా, ఐటీ ఉంది కదా, పవన్ కళ్యాణ్కి ఇవేవి లేవు కదా. సో అందువల్ల ఈడీ, సిబిఐ, ఐటీ ఉన్న వాళ్ళకు ప్రీమియం రేట్ ఉంటుంది కదా. సో అందుకొరకు వాళ్ళకు 1% ఓటింగ్ ఉన్నా 10 సీట్లు ఇచ్చారు. మరి 7% ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఎన్ని ఇవ్వాలి? 70 సీట్లు ఇవ్వాలి. ఆ లెక్క అంకగణిత లెక్కన, కెమిస్ట్రీ లెక్కన ఇంకెక్కువ ఉండాలి. ఎందుకంటే టీడీపీ రేపు ఇవాళ ఈ స్థాయిలోనైనా పోటీ ఇవ్వగలుగుతుందంటే జనసేన పుణ్యమే. మరి ఆ లెక్కలు పవన్ కళ్యాణ్ ఎందుకు వేసుకోలేదంటారు? పవన్ కళ్యాణ్ వేసుకోకపోయి ఎందుకు వేసుకోవాలని ఆయన చెప్పాలి, నేను చెప్పలేను. కానీ వేసుకోవాల్సి ఉండే అని మాత్రం నేను చెప్పగలను. కరెక్ట్. సో దాంతో అంటే ఇది 24 సీట్లే ఉన్నప్పుడు కొంత చర్చ రాలే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ బలమే అంత ఒప్పుకున్నాడు. బీజేపీతో కంపారిజన్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. మంత్రుల పరపక్షం అంటారు చూడండి, రెండు మీకో లడ్డు నాకో లడ్డు ఇచ్చినంత కాలం మీరే ఫీల్ కారు. నేను నాకు 2 లడ్డులు ఇచ్చినా ఫీల్ కారు. సార్ పెద్దవాడు కదా, ఏజ్లో నాకన్నా పెద్దవాడు, సీనియర్ కదా అని.
అప్పుడు నాకేమి ఇక మీకు నాకు ఒక్క లడ్డు ఇచ్చి మీకు 5 లడ్డులు ఇచ్చింది అనుకోండి, అంటే నాకు అనిపిస్తుందా అనిపించదా, ఏం రోహిత్ నాకన్నా తురుంకానా, ఆయనకు 5 లడ్డులు ఇచ్చింది నన్ను అవమానించారు కదా అని. ఇప్పుడు అదే సమస్య వస్తుంది. బీజేపీలో నాయకుడు లేడు, చివరి వరకు పొత్తుకు అంగీకరించలేదు, నానా ఇబ్బందులు పెట్టారు, చంద్రబాబు నాయుడు 3-4 సార్లు తిప్పించుకున్నారు. సో ఇంత చేసిన తర్వాత ఆ పార్టీకి పైన వెంపర్లాడి 6 ఎంపీ సీట్లు, పవన్ కళ్యాణ్కి 2 ఎంపీ సీట్లు అయింది. పవన్ కళ్యాణ్ కన్నా ఆయనకి ఒకటి తగ్గించుకోవాలి, బీజేపీకి 6 అయినాయి. సో అసలు ఏ ప్రాతిపదిక చూసినా బీజేపీతో కంపారిజన్లో జనసేన యాక్సెప్ట్ చేసిన సీట్లు జనసేన గౌరవాన్ని ఇవ్వవు, పవన్ కళ్యాణ్ గౌరవం ఇవ్వవు. వితౌట్ బీజేపీ నేను ఒప్పుకుంటా, 2 పార్లమెంట్ సీట్లు 2, 3, 24 సీట్లు ఉంటే అంతే కదా, మరి జనసేన బలం లేదు కదా అనుకోవచ్చు. కానీ వెన్ కంపేర్ టు బీజేపీ అసలు ఏ రకంగా పోలికలేదు. అంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఓన్లీ ఎలక్షనీరింగ్కేనా? బీజేపీతో కలవడం అనేది ఏముండదు, పొలిటికల్ మేనేజ్మెంట్కి ఉపయోగపడుతుంది. రేపు గెలిచినా ఓడినా కేంద్ర సంస్థలు ఎంబడబడకుండా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు పైన ఆల్రెడీ ఈడీ కేసులు ఉన్నాయి. బీజేపీతో పెట్టుకుంటే మనీష్ సిసోడియా జైలు ఉన్నాడు, హేమంత్ సోరెన్ జైలు ఉన్నాడు. బీజేపీతో కలిసిన నేతలకు ఎవరికి ఏవి ఉండవు. మన దేశమంతటా ఈ ట్రెండ్ చూస్తున్నాం కదా. అందులో గెలవడం కోసం కాదు, గెలిచినా ఓడిన ఇబ్బందులు లేకుండా వేరే కారణం చెప్పండి, రీజన్ నాకు చెప్పాలి. ఇప్పుడు అది కాదు నేను అనేది, అంటే గెలిచినా ఓడినా ఇబ్బందులు ఉండకూడదు కనుక చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు అని నా ఆర్గ్యుమెంట్. కాదని చెప్పేవాళ్ళు రీజన్ చెప్పాలి, ఇంకో పలానా కొరకు పెట్టుకున్నారు. సో దీని రీజన్ ఉండాలి. ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారా? అనలే కదా. ఈ మధ్య చంద్రబాబు నాయుడు మాట అన్నాడు, ప్రత్యేక హోదా ఒక్కటి తప్ప అన్ని ఇచ్చిండ్రు మాకు మోడీ, మా తగ వల్ల ప్రత్యేక హోదా గురించి. మరి ఇప్పుడు తగు తీరిందా? ప్రత్యేక హోదా ఇచ్చిండా అప్పుడు మోడీ ఇస్తానని హామీ ఇచ్చిండా? ఇప్పుడు ఆ క్లారిటీ ఉండాలి కదా. సో మాకు మోడీ ఇప్పుడు వైసీపీ ఒక స్టాండ్ తీసుకుంది, కేంద్రంలో ఎవరు సహకరిస్తే మేము వాళ్ళకు మద్దతు ఇస్తామని. మాతో అదొక స్టాండ్, రైటా రాంగా కరెక్టా తప్ప తర్వాత సంగతి. స్టాండ్ ఇప్పుడు టీడీపీ స్టాండ్ ఏంటి? చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మేము తగ్గు పెట్టుకున్నాను. మరి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఎందుకు మళ్ళీ మైత్రి చేస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ చొరవని, పవన్ కళ్యాణ్ ఆతృతని ఏ విధంగా చూడాలి? పవన్ కళ్యాణ్ చొరవ ఆతృత కన్నా ఇక్కడ క్లియర్గా బీజేపీ డామినేషన్ కనబడుతుంది. అంటే బీజేపీ బెటర్ బార్గెన్ చేసుకోగలిగింది. వాస్తవంగా బీజేపీతో లాభం కాదు, నష్టం. ఇప్పుడు ఉదాహరణకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. ఇప్పుడు దీని బీజేపీ రేపు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తన ఎజెండా, మతపరమైన ఎజెండా ముందుకు తీసుకొస్తుంది. సిఏ ముందుకు తీసుకొస్తుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ ముందుకు తీసుకొస్తుంది. మళ్ళీ ఇజబులు, హలాళ్ళు, టిప్పు సుల్తాన్ లాగా అనేకం వస్తాయి ఎజెండాలు. సో ఆ ఎజెండా వచ్చిన తర్వాత మైనారిటీ ఓటర్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాల ర్యాలీ అవుతున్నారు. సో మణిపూర్ ఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మైనారిటీ ఓట్ని ఇప్పటికే వైసీపీ వెనకాల గణనీయంగా ర్యాలీ అవుతుంది. ఇప్పుడు ఈ దెబ్బతో బీజేపీతో కలవడంతో ముస్లిం క్రిస్టియన్ ఓటు కనుక టీడీపీ నుంచి దూరం అయితే కూటమి భారీగా దెబ్బతింటుంది. ఇప్పుడు ఎందుకంటే క్రిస్టియన్ ఓటు కన్నా ఈవెన్ ముస్లిం ఓటు సరిపోతుంది. ఒక అంచనా ప్రకారం కనీసం ఒక 30 సీట్లలో ముస్లింలు గెలుపు ఓటర్లు నిర్ణయించగలుగుతారు. అంటే వాళ్ళ ఓటింగ్ తక్కువ ఉండొచ్చు. మీరు కర్నూలు ఉంది, ఒక గుంటూరు ఉంది, సో అనంతపురం ఉంది, ఒక కదిరి ఉంది, ఇలా చాలా సీట్లలో ముస్లిం పాపులేషన్ సిగ్నిఫికెంట్గా ఉంటారు. సో మరి వాళ్ళంతా కూడా ఇప్పుడు బీజేపీ దాడి మొదలైన తర్వాత ఎలా ఓట్లేస్తారు అన్నది ఒక కీలకం. కానీ 2014లో కూడా జనసేన పోటీ చేయకపోయినా దాదాపు ఇదే పొత్తు కదా. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అప్పుడు బీజేపీ ఎజెండా, మోడీ ఎజెండా ఈ స్థాయిలో విశ్వరూపం లేదు కదా. 2014కు ముందు మీకు ఈ సిఏ లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, హిజబ్ లేదు, హలాల్ లేదు, ఈ ఎజెండానే లేదు కదా. సో అప్పుడు 2014లో రిలీజియస్ ఎజెండాతో బీజేపీ అధికారంలోకి రాలే. మీకు 2014లో డెవలప్మెంట్ ఎజెండా, గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంటు, యూపీఏ కుంభకోణాలు, గుడ్ గవర్నెన్స్, క్లీన్ గవర్నెన్స్, యాంటీ కరప్షన్, ఈ ప్లాంక్తో మోడీ వచ్చాడు కదా. అప్పటికిప్పటికి 10 ఏళ్ల తర్వాత మారిపోయింది. ఇప్పుడు సెక్యులర్ అన్న పదమే రాజ్యాంగాలకు తీసేస్తాం. నిన్నగా మన అనంత్ హెగడే అన్నాడు, అసలు రాజ్యాంగం మార్చేస్తామా 400 సీట్లు ఇస్తే. సో ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ వాళ్ళ వాదనలు చాలా తేడా ఉంది. 2014కు ముందు, 2014 తర్వాత. ఇప్పుడు అగ్రెసివ్ హిందుత్వ స్టాండ్ తీసుకొని జనంలోకి వెళ్ళినప్పుడు మరి మిగతా బీజేపీని అంగీకరించని ఓటర్లు,
టీడీపీకి దూరం అయితే ఇప్పుడు 30 సీట్లలో గెలుపోవడం లెక్క కాదు, ఇంకొన్ని సీట్లలో 10,000 నుంచి 20,000 మంది ఉంటారని అంచనా. సో అందువల్ల అక్కడ మళ్ళీ పోలరైజ్ కాంటెస్ట్, ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ, ఒకవైపు వైసీపీ. ఇంకొక ఛాలెంజ్ ఉంది, బీజేపీ శ్రేణుల్లో ఈ పొత్తు పట్ల ఇష్టం లేదు. మీరు బీజేపీ రాష్ట్ర కమిటీ ఇష్టం లేదు. ఇప్పుడు ఇవాళ కూడా పత్రికలు వచ్చింది చూడండి, అసలు గతంలో ఓడిపోయిన సీట్లే బీజేపీకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు, లేదు మా వాళ్ళే. బీజేపీకి ఇష్టం లేకపోవడానికి ఏముంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఏమి ఉన్నా లేకపోయినా గెలవాలని అయితే కోరుకుంటారు కదా. అంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో ఒక బలమైన నాయకత్వం భావించేది ఏంటంటే, మనము ఈ ఎలక్షన్లో గెలవకపోయినా ఈ ఎలక్షన్లో మోడీ ప్రభావంతో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు తెచ్చుకోగలిగితే ఇది పునాదిగా ఏర్పడి నెక్స్ట్ లోకల్ బాడీస్కు అది పెరగచ్చు అని. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఏముంది, 2018లో 7% ఓట్లు వచ్చాయి, ఒక్క సీట్ వచ్చింది, 5 ఎమ్మెల్యేలు ఉంటే 5లో 4 ఓడిపోయారు, ఒక్కరు గెలిచారు. ఏమైంది, 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 4 ఎంపీ సీట్లు గెలుచుకున్నారు, 20% ఓటింగ్ వచ్చింది. తర్వాత దుబ్బాక గెలుచుకున్నారు, హుజురాబాద్ గెలుచుకున్నారు, జిహెచ్ఎంసీలో భారీ విజయం సాధించారు. తర్వాత తెలంగాణలో వాళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల దెబ్బతిన్నారు. దెబ్బతిన్నా కూడా 8 సీట్లు వచ్చాయి, 1 నుంచి 8 పెరిగింది, 7 నుంచి 14% పెరిగింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వంలో ఒక బలమైన వాదన ఏంటంటే, మనం టీడీపీతో పోకూడదు, మనం ఓపిక పడితే 2029 వరకు బలమవుతాం, అప్పుడు టీడీపీ బలహీనపడుతుంది, ఓడిపోవటం తర్వాత చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా నాయకత్వం ఉండడు, అప్పుడు మనము ఒక దెబ్బ కొట్టవచ్చు అనేది బీజేపీ అంచనా. ఇందుకు భిన్నంగా జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడుతో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది, అసలు టీడీపీ శ్రేణుల్లో బీజేపీ పట్ల అసలు పొత్తుకి ఇష్టమే లేదు. సో టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప నా డౌట్ పోలిట్ బ్యూరోలో కూడా ఎవరు బీజేపీతో పొత్తులు సాగించారు. ఎందుకంటే సింపుల్ లెక్క, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏమని జనాలకు చెప్పాలి. ఇప్పటిదాకా టీడీపీ నాయకులే టీవీలలో చెప్పారు కదా, ఇవాళ జగన్కు అన్ని రకాలుగా బీజేపీ అండగా ఉంది, జగన్ అప్పులు చేస్తుంటే, పథకాల కొరకు నిధుల కొరకు అప్పులు చేస్తుంటే కేంద్రం సహకరించింది, అమరావతి విషయంలో మోడీ చెప్తే కాదనేవాడా, మోడీ చెప్తే అమిత్ షా చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేవారా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్లో టీడీపీ వాళ్ళే అన్న మాటలు ఇవన్నీ. జగన్కు సహకరించింది మోడీ అని. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పుకొని తెలుగుదేశం పార్టీ జనంలోకి వెళ్తుంది, టీడీపీ శ్రేణులను ఎలా కన్విన్స్ చేస్తుంది, ఇప్పుడు వాళ్ళకి బలం ఎంత, అలా బలమైన ఎంపీ సీట్లు కూడా అడుగుతున్నారు వాళ్ళు. సో అందువల్ల ఈ ప్రాబ్లం బీజేపీలో కూడా ఉంది. అందువల్ల పొత్తుల వల్ల బీజేపీతో పొత్తు డెఫినెట్గా పెద్ద ఇష్యూ కాబోతుంది. ఓకే, పవన్ కళ్యాణ్ ఇష్యూని ఏ విధంగా చూడాలి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. అటు వైసీపీలో ఉన్న కాపు నాయకులు విమర్శలు చేశారు, ఆ తర్వాత చేగొండ హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేశారు. వాళ్ళు కూడా వైసీపీ నేతలు. ఇప్పుడు ముద్రగడ వైసీపీలో అంటే ముందు నుంచి కోవట్లు అనుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చకే ఆ తర్వాత వెళ్ళారు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది? రాజకీయాలలో కోవట్లు అందరు ఎవరికి కోవట్లు ఎవరు చెప్పలేము. బట్ జనసేన విధానాలు నచ్చకపోతే వైసీపీకి పోవాల్సిన అవసరం ఉన్నది, ఇంకో పార్టీకి పోకూడదా? జనసేనలో ఉండకూడదు, ఇండిపెండెంట్ ఉండకూడదా? అంటే జనసేన నచ్చకపోతే జగన్ దగ్గరికి వెళ్తే జగన్ నచ్చుతాడా? సో అది రాజకీయంగా అర్థం లేని ఆర్గ్యుమెంట్ అవుతాయి కదా. నీకు నచ్చకపోతే నువ్వే సొంత పార్టీ పెట్టుకో, నచ్చకపోతే వేరే ఇండిపెండెంట్గా ఉండు. నువ్వు నిన్నటిదాకా జనసేన అభిమానివి, ఇవాళ జగన్ అభిమానం అంటే రెండిట్లో సాధ్యమవుతాయండి. సో అది రాజకీయ అవకాశవాదం అవుతుంది కదా. జనసేన పైన కాపు ఉద్యమ నేతలుగా వాళ్ళు అనేక కీలక ప్రశ్నలు రైజ్ చేశారు, కానీ వాళ్ళు ఒక్కసారి వైసీపీలో చేయడంతో వాళ్ళ క్రెడిబిలిటీ క్వశ్చనబుల్ అయింది కదా. నాగేశ్వర్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనం ఎన్నికల్లో గెలుస్తాం, మన అధికారంలోకి వస్తాం అనే ఒక ఉత్సాహాన్ని జనాల్లో కనిపించాలి, నమ్మకాన్ని కలిగించాలి. ఈవెన్ ప్రజాశాంతి పార్టీ నుంచి కూడా కేపాల్ కూడా అదే చెప్తాడు, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, అన్ని స్థానాల్లోనూ గెలుస్తామని. కానీ జనసేన నాయకుడు అలాంటి నమ్మకాన్ని ఏ స్థాయిలోనూ కేడర్లో కల్పించలేకపోతున్నాడనే ఒక విమర్శ. జనసేన పోటీ 24 సీట్లు కదా, మేము అధికారంలోకి వస్తాం, ఆయన అధికారంలో కూటమి అధికారంలోకి వస్తుందని రోజు చెప్తున్నాడు కదా, కూటమి అధికారంలోకి వస్తుందని రోజు చెప్తున్నాడు. అందులో జనసేన అధికారంలోకి వస్తాను ఎట్లా చెప్తాను? అంటే అధికారం అంటే సీట్ షేరింగ్ అని కానీ, లేదంటే మనం అధికారంలో భాగస్వాములు అవుతాం అనేటటువంటి బలాన్ని ఇవ్వలేకపోతున్నారు. మనకు అంత బలం ఉందా, మనకు అంత బలం లేదు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఇవ్వలేకపోతున్నారని? అంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ మంత్రి కాకుండా ఉంటాడా?
జనసేన వాళ్ళ మంత్రులు కాకుండా ఇవ్వలేకపోతున్నాడు కంక్లూజన్ మీరే వస్తే నేను చేగొండ హరిరామ్ జోగే కానీ లేదా ఆయన కొడుకు తీసుకుపోయి వైసీపీలో కలిసిన తర్వాత క్రెడిబిలిటీ ఎక్కడదని ఇంకా ఇప్పుడు జనసేన శ్రేయభిలాషులు అయితే జనసేనలో ఉంటారు కదా బయట వేరే పక్క పార్టీలు ఏరినాక శ్రేయభిలాషులు ఎక్కడది ఇక అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా 24 సీట్లు ఓకే మంచి ఫిగర్ అని అనుకున్న టైంలో మళ్ళీ 22కి రావాల్సి వచ్చింది. అంటే వెనక్కు తగ్గుతూ ఉండడం కొన్ని ప్రయోజనాలను తాకట్టు పెట్టడమా లేదంటే వ్యూహమా? అందులో వ్యూహం ఏముంటుంది? బీజేపీని అకామిడేట్ చేయాలి కనుక తగ్గించుకోవాల్సి వచ్చింది. అసలు జనసేనకు ఆ స్థాయిలో బలం లేదు అనేది మరోసారి రుజువైంది కదా. సో ఆయనకు అవకాశం ఉండి వ్యూహాత్మకంగా బాటర్ బార్గెన్ చేయాల్సి ఉండే కానీ చేయలేకపోయాడు అనేది క్లియర్. ఎందుకంటే నాయకత్వం లేదు అలా. సో జనసేనలో బలమైన నాయకులు ఎంతమంది ఉన్నారు? సో అయితే బీజేపీతో పోల్చినప్పుడు ఈ సమస్య వచ్చింది. బీజేపీతో పోల్చినప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది. 10 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో పార్టీని సమర్థవంతంగా నిర్మించలేకపోయారు. దీనికి కారణం చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశమే మొదటి నుంచి పవన్ కళ్యాణ్లో ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ వారి వాదన. అప్పుడు పవన్ కళ్యాణ్కు ఆయన ముఖ్యమంత్రి కావాలంటే తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయనకి ఎందుకు ఉంటుందండి? సో అది ప్రత్యర్థులు వాదిస్తారు. ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా. సొంత పార్టీలోనే వేరే నాయకుడిని ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు కదా. కానీ రియాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ రకంగా కేంద్రీకరించలే. ఇప్పుడు ఈ మధ్య ఆయన రాజకీయాల్లో చాలా సీరియస్గా ఈ 2 ఏళ్ళ నుంచి అన్న తిరుగుతున్నాడుగా. అంతకుముందు వైసీపీ చెప్పేవాళ్ళు కదా ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ అని. సో ఆయన ఎపిసోడల్ యాక్టివిటీగా పొలిటికల్ యాక్టివిటీ ఉండే. అప్పుడప్పుడు వచ్చేవాడు, ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేసేవాడు, వెళ్ళిపోయేవారు. సో ఒక కాన్సన్ట్రేట్ చేసి పార్టీ నిర్మించి లీడర్షిప్ను డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఆ రకమైన లోపం క్లియర్గా జనసేనలో ఉన్నమాట నిజం. సో 10 ఏళ్ళు అనేది సమస్య కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ల పై చరిత్ర. కాంగ్రెస్కి ఏమున్నది? ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ ఉంది కదా. జనసేన కనీసం 6-7% ఉంది. బీజేపీ పుట్టి 40 ఏళ్ళు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ లేదు కదా. కమ్యూనిస్టులు పుట్టి 100 ఏళ్ళు అయింది. వాళ్ళకి ఓటింగ్ ఎంత ఉన్నది? సో ఆ ఇయర్స్ అనేది ఇష్యూ కాదు. ఇయర్స్ అనేది ఆ 10 ఏళ్ళు అయింది కదా పవన్ కళ్యాణ్ ఇంకేం చేయలేదు అంటే అదేమన్నా క్లర్క్ జూనియర్ ఎల్డీసీగా చేరితే 10 ఏళ్లలో యూడీసీ అవుతాను అన్నట్టు ఉండదు కదా రాజకీయాలు. 10 ఏళ్ళని 8 నెలల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. సో రాజకీయాల్లో 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండదు. జగన్మోహన్ రెడ్డి 2-3 పార్టీ పెట్టిన 2-3 ఏళ్లలో ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యాడు. 7 ఏళ్ళలో ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో అందువల్ల అలా ఉండదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిని 5-6 ఏళ్ళకి సీఎం అయ్యాడు. కాంగ్రెస్లో 50 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా సీఎంలు కాలే కదా. రాజకీయాల్లో సీనియారిటీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండదు. అయితే జనసేనను ఆ స్థాయిలో నిర్మాణము కార్యాచరణ చేయలేకపోయాడు, చేయలేదన్నది నిజం. దానికి ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారికి ఉండొచ్చు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ డీలెజిటిమైజ్ చేయాలి కనుక వైసీపీ ఆయన చంద్రబాబు నాయుడు కొరకే చేయలేదు విమర్శించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి ఇద్దామంటే నాకు వద్దు లోకేష్కి అని నేను అంటాడా? నాకు చెప్పండి. లేదు నాకు వద్దు మీరే ఉంచుకోండి చంద్రబాబు నాయుడు అంటాడా? అవకాశం అయితే ఎవరైనా ముఖ్యమంత్రి పదవి కోరుకుంటాను కదా. ఓకే, ఇప్పుడు సీట్ల అనౌన్స్మెంట్ దగ్గరకు వచ్చేసరికి జనసేన అనౌన్స్ చేస్తున్నటువంటి సీట్ల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. అలాగే టీడీపీ అనౌన్స్ చేస్తున్న సీట్ల విషయంలోనే గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఒకసారి మనం పిఠాపురం నుంచి చూసుకుంటే వర్మ నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాననే స్థాయిలోకి వస్తుంది. ఎలా చూడాలి దాన్ని? ఇప్పుడు ఏ పార్టీలో గందరగోళం లేదు నాకు చెప్పండి. ఒక పార్టీలో అభ్యర్థులు అనౌన్స్ చేసిన తర్వాత గందరగోళం లేదు రాజకీయ పార్టీ పేరు చెప్పండి నాకు. ఎమ్మెల్యేలు అన్ని పార్టీలకు రిజైన్ చేస్తున్నారు కదా. ఇది ప్రతి పార్టీలో ఉండే సహజ పరిణామం. ఇప్పుడు వైసీపీ నుంచి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? ఆనా రామనారాయణ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశాడు? ఉండవల్లి శ్రీదేవి ఎందుకు రాజీనామా చేశాడు? అంటే వాళ్ళందరూ వైసీపీ ఎందుకు రాజీనామా సస్పెండ్ చేశారు కదా. సస్పెండ్ ఎక్కడ రాజీనామా చేశాక సస్పెండ్ చేశాడు. కర్నూలు ఎంపీ సంజయ్ ఎందుకు రాజీనామా చేశాడు? బాలశౌర్ ఎందుకు రాజీనామా చేశాడు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు రాజీనామా చేసి మళ్ళీ వచ్చాడు? ఇంత పెద్ద లిస్ట్ చెప్పాలి. ఇంకా 2 మంది రాజీనామా చేస్తారు కదా. వసంత కృష్ణప్రసాద్ ఎందుకు వెళ్ళిపోయాడు? సో పార్థసారథి ఎందుకు వెళ్ళిపోయాడు? సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి. సో అందువల్ల ఏ పార్టీలో లేదు గందరగోళం. ఇది మనం ఆబ్జెక్టివ్గా మాట్లాడాలి. గందరగోళం అన్ని పార్టీల్లోనూ గందరగోళం ఉన్నమాట నిజం. వెళ్ళిపోతున్నప్పుడు డెఫినెట్గా టీకాలు రాకపోతే అంటే వైసీపీ నుంచి కొంతమంది నాయకులు వెళుతున్నది జగన్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మారుస్తూ వెళ్తున్నారు. సో అక్కడ ఇష్టం లేని వాళ్ళు అంతే కదా. అభ్యర్థులు సీట్ రాకపోతే కదా వెళ్ళేది. ఇప్పుడు వర్మ సీట్ ఇస్తాను వెళ్ళేవాడు టీడీపీ నుంచి. కానీ ఇక్కడ పొత్తులో భాగంగా సీటే గల్లంత అవుతుంది. ఇది ఏదైనా అల్టిమేట్గా బేస్ ఏంటి?
సీట్ ఇవ్వనప్పుడు వెళ్ళిపోతారు. అందువల్ల రాంగ్ ఆర్గ్యుమెంట్ అది. అది ఏదో ఒక్క పార్టీలోనే గందరగోళం ఉంటుంది, ఇంకో పార్టీలో ఉండదు అంటే అనేది. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు దగ్గర బంధువు కదా, ఆయనే నిరసన వ్యక్తం చేశాడు కదా. మాగుంట ఎందుకు రాజీనామా చేశాడు ఎంపీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎందుకు పోయాడు ఎంపీ, వీళ్ళంతా పోలేదా? అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మీరు వన్ సైడెడ్గా మనం ఎప్పుడూ ఆర్గ్యూ చేయకూడదు. ఓకే, సో క్లియర్ ఇంతమంది పేర్లు ఇంకా చెప్పమంటే చెప్తాను మీకు, ఇంకా మీరు ఇట్లనే మాట్లాడితే ఇంకా 10 పేర్లు చెప్తాను నేను. ఏం లాభం దానివల్ల? ఆర్గ్యుమెంట్ వల్ల ఉపయోగం లేదు. ఫ్యాక్ట్ ఏంటి, ఏ పార్టీలోనైనా సీట్లు రానప్పుడు వెళ్ళిపోతుంటారు. సో దాన్ని ఎలా క్రైసిస్ను మేనేజ్ చేసుకుంటారన్న దగ్గర లీడర్షిప్ ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి కూడా వెళ్ళిపోయారు, కానీ ఆయన ఏం చేశాడు తెలివిగా, కాస్త ముందు నుంచే ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టి అభ్యర్థుల్ని విడతల వారీగా మారుస్తూ, సర్వేల ఆధారంగా మారుస్తూ, వాళ్ళను కొంతమందిని అకామిడేట్ చేసుకునే ప్రయత్నం. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నాడు, వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో కొంతమంది ఇక వాళ్ళు వెళ్ళినా నష్టం లేదు అనుకున్నప్పుడు వాళ్ళని వదిలేసుకోవడము, అంటే వాళ్ళు ఒకవేళ పోటీ చేసినా కూడా ఓడిపోతారు అని. సో ఈ క్రైసిస్ ఇప్పుడు రాజ్దీప్ సర్దేశాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగనే చెప్పాడు, మేము ఈ ముందు నుంచి ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము, ఎందుకంటే ఎన్నికల సమయానికి వచ్చేవారు గందరగోళం ఉండకూడదు, అంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయి క్లియర్ అయిపోయి సెటిల్ కావాలి, అన్సెటిల్డ్గా పార్టీ ఉండకూడదు అనేటువంటి వ్యూహాన్ని జగన్ అనుసరించాడు. ఆ వ్యూహం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఇటీవల కాలంలో అల్లరి లేదు, ఈ అల్లరంతా అయిపోయింది అది. అందరూ టీడీపీ జనసేన అభ్యర్థులు కాదు, ఎన్ని సీట్లు ఎవరు చేయాలి అనే చర్చ రాకముందే వైసీపీ అయిపోయింది. సో వైసీపీలో పెద్ద తిరుగుబాటు వస్తుందని ఊహించారు, కానీ ఏమీ రాలే. కొంతమంది వ్యక్తులుగా వచ్చిన మాట నిజం, ఇక్కడైనా అక్కడైనా వ్యక్తులుగా వస్తాయి. సో భారీ ఎత్తున మొత్తం పార్టీలు జీలవు. సో వ్యక్తులుగా వైసీపీ కూడా వచ్చారు, కానీ వైసీపీ ఏంటంటే ముందు మేల్కొని కొంత జాగ్రత్త పడి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎవరికి అనుకూలత ఉంది వ్యతిరేకత ఉందని సర్వేలు చేసి, ఆ సర్వేల్లో ఎలాగూ వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళ పట్ల బాగా వ్యతిరేకత ఉంది. అంటే యాంటీ ఇన్కమెన్సీ 2 లెవెల్ ఉంటుంది, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఉంటుంది. స్టేట్ లెవెల్లో యాంటీ ఇన్కమెన్సీ ఆ స్థాయిలో లేదు సంక్షేమ పథకాల వల్ల. కొన్ని పట్టణ ప్రాంతాల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం, కోతలు, విద్యుత్ ఛార్జీలు, చెత్త పన్ను ఇలాంటి వాటిపైన వ్యతిరేకత ఉన్న నిజం, ఈ ఉచితాల పట్ల మిడిల్ క్లాస్లో కొంత అసంతృప్తి ఉన్నమాట నిజం. కానీ ఓవరాల్గా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో సానుకూలత ఉంది. సో ఈ సానుకూలత ఉన్నప్పుడు కాన్స్టిట్యున్సీ లెవెల్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటే దెబ్బతింటారు. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యే పట్ల బాగా వ్యతిరేకత ఉందనుకోండి, అతను ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల అనుకూలత ఉన్నా కూడా, మీకు ఎగ్జాంపుల్ ఉండవల్లి శ్రీదేవి ఉంది, తాటికొండలో ఆమె పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సో ఆమెను మార్చిన వల్ల వైసీపీ లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పట్ల వ్యతిరేకత ఉండే, అందువల్ల చిరంజీవిని పెట్టారు, ఆయన పట్ల కూడా కొంత వ్యతిరేకత వస్తుంది, మళ్ళీ ఆయన క్యాండిడేట్ మళ్ళీ అక్కడ మార్చారు. ఈ ఎక్సర్సైజ్ మొదటి నుంచి చేయడం వల్ల కొంత నిరసనలు వ్యక్తమైన అవి మేనేజబుల్ లిమిట్స్లో ఉంచుకోగలిగారు, కొంతమందిని మళ్ళీ అకామిడేట్ చేసుకోగలిగారు, ఆ డ్యామేజ్ కంట్రోల్ అయిపోయింది. టీడీపీ జనసేన చేసిన మిస్టేక్ ఏంటంటే బీజేపీ వస్తుందని, ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నట్లు ఆ బీజేపీ కోసం పడిగాపులు కాసి ఎట్టకేలకు బీజేపీ జనసేన టీడీపీ కలుసుకున్నాక ఇంకా లేట్ అవుతుందని వీళ్ళు సీట్లు కూడా ప్రకటించారు. 94 టీడీపీ, 24 జనసేన అని. మళ్ళీ తర్వాత బీజేపీ వచ్చినాక దానికి మళ్ళీ కోతలు పెట్టి, తర్వాత అభ్యర్థులు పెట్టిన తర్వాత కూడా మొదలు భీమవరం అని, తర్వాత పిఠాపురంకు మారి అసలు ఎమ్మెల్యేగానే చేయడు పవన్ కళ్యాణ్ ఎంపీ అని, ఇవన్నీ చేశారు. చేసినప్పుడు చివరకు పిఠాపురం అనౌన్స్ చేసే ముందైనా టీడీపీ అక్కడ ఎవరు ఆస్పిరెంట్, మెయిన్ లీడర్ ఇప్పుడు వర్మ ఉన్నాడు, ఆయనను పిలిపించుకొని మాట్లాడి అకామిడేట్ చేసి పవన్ కళ్యాణ్ వచ్చే టైంకు క్లియర్ చేయాలి ట్రాఫిక్ అంతా. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తాడనుకోండి, మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి మొదలు అక్కడ ఫుట్పాత్ల మీద ఉన్న షాపులు అవన్నీ తీసేస్తారు, శానిటేషన్ వాడు వచ్చి రోడ్ అంతా క్లీన్ చేస్తారు, తర్వాత ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తారు. అప్పుడు మెల్లగా ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చే సమయానికి రహదారి ట్రబుల్ ఫ్రీగా ఉంటుంది. సో అంటే సీమ్లెస్గా ముఖ్యమంత్రి వెళ్ళేటట్టు.
సో పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చే వరకు ఈ పనంతా టీడీపీ చేయాలి. ఏ నిరసన లేకుండా, ఏ అసంతృప్తి రాకుండా, ఎవరైనా వ్యతిరేకులు ఉంటే వాళ్ళతో మాట్లాడి అకామిడేట్ చేసుకొని వారికి ఇంకో సీట్ ఇవ్వడమో లేకుంటే వేరే ఏదైనా హామీ ఇవ్వడమో, అప్పటికి వాళ్ళు వినకపోతే వాళ్ళని పార్టీ నుంచి పక్క పెట్టడము. సో టీడీపీ ఈ పనంతా చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసి ఉంటే గౌరవంగా ఉండేది. ఆ ప్రక్రియ మరి జరిగి కూడా ప్రయత్నించి కూడా చేయలేకపోయారా? ప్రయత్నించిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ తిరగబడ్డారా తెలియదు. ఆ ప్రయత్నం ఇక్కడ జరిగినట్టు ఆ రాంగ్ జరిగిందా జరగలేదా అని మీకు నాకు చెప్పి చేయరు కదా, కూర్చొని పెట్టి కెమెరాల ముందు చేయరు కదా. జరిగిందా లేదా మనకు తెలియదు, కానీ జరిగింది జరగలేదన్నది అప్రస్తుతం. జరగకూడదు అయితే జరిగింది కదా. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ రాకను వ్యతిరేకిస్తూ టీడీపీలో ఒక బలమైన వర్గం అసంతృప్తి వ్యక్తం చేయడం కరెక్ట్. ఇద్దరు రెండు పార్టీల పొత్తు పైన ప్రశ్నలు లేవనెత్తుతాయి. జనసేనలో అనవసరం అనుమానాలకు కారణమవుతుంది. పవన్ కళ్యాణ్ కూడా సమస్యాత్మకంగా మారుతుంది కదా. అంటే ఇక్కడ దాన్ని బేస్ చేసుకునే కొన్ని చర్చలు జరుగుతున్నాయి, కొంత రచ్చ జరుగుతుంది. వాస్తవాలు అవాస్తవాలు టీడీపీ ఈ విధంగా జనసేన క్యాండిడేట్లు పోటీ చేసిన చోట కొన్ని వ్యూహాత్మకంగా జనసేనకు ఓట్లు పడకుండా వ్యవహరిస్తుంది, జనసేన కొన్ని అభ్యర్థులను ఓడించే ప్రయత్నం చేస్తుంది అని వైసీపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు. ఎవరైతే జనసేనాన్ని తక్కువ సీట్లు తీసుకున్నారో అని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంటున్నారు. ఓడించే ప్రయత్నం జనసేన అభ్యర్థులు టీడీపీ ఓడించే ప్రయత్నం వైసీపీలు ఎందుకు విమర్శించాలి? ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఎవరికి వెళ్తారు వాళ్ళే కదా గెలిచేది. టీడీపీ వెళ్ళి జనసేన అభ్యర్థులు కూడా ఓడిస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్కి అభ్యంతరం ఏమి ఉండాలి? ఎందుకుంటుంది? వాళ్ళే కదా గెలిచేది. అంటే మీరు చెప్తున్న వాదన ఎంత అర్థరహితంగా ఉంది అంటే, జనసేన అభ్యర్థులు ఓడించి జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులు చంద్రబాబు నాయుడు గెలిపిస్తాడా? అంటే ఎందుకంటే మొదటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి రహస్య ఒప్పందం ఉందా? అరే నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు జనసేన అభ్యర్థులు ఓడిపోతే ఎవరికి లాభం చెప్పండి? ఎవరు గెలుస్తారు అక్కడ? వైసీపీ గెలుస్తుంది కదా. అంటే వైసీపీ గెలిస్తే చంద్రబాబు లాభమా, టీడీపీ లాభమా? మరి కొంతమంది కాపు నాయకులు టీడీపీపై విమర్శలు చేస్తూ ఇదే చేశారు. మీరు 24 సీట్లు లేదంటే 21. వాళ్ళు ఎవరు కాంపిటీషన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏ పార్టీలు ఉన్నారు? తటస్థంగానే ఉన్నారు. పార్టీ ఎవరు తటస్థంగా? ముద్రగడ తటస్థంగా ఉన్నాడా? అరుణామజగ తటస్థంగా ఉన్నాడా? కొంతమంది దాసర్ రాము లాంటి వాళ్ళు వ్యక్తులుగా నాకు తెలియదు, కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే కామన్ సెన్స్ చెప్తుంది కదండి. జనసేన అభ్యర్థులు ఓడిపోతే ఎవరు గెలుస్తారు చెప్పండి నాకు? ఎవరు గెలుస్తారు? వైసీపీ. మరి వైసీపీ గెలుపు చంద్రబాబు నాయుడు కోరుకుంటాడా? అంటే జగన్ కు చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఒప్పందం ఉందా? ఉంటుందా? సాధ్యమా? అంటే జనసేన క్యాడర్ ని కొంత కన్ఫ్యూజన్ చేయడానికి ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గెలిపించే వ్యూహమా? జగన్మోహన్ రెడ్డి గెలిపించే వ్యూహం చంద్రబాబు నాయుడు చేస్తారా? అసలు ఇంత మూర్ఖత్వం కదా వాదన. ఇప్పుడు టీడీపీ గెలవాలని కోరుకుంటుంది, జనసేన గెలవాలని కోరుకుంటుంది, జనసేన ఓడిపోవాలని టీడీపీ. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లోనూ టీడీపీ ఖచ్చితంగా పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తుంది అనుకోవడానికి అవకాశం. సపోర్ట్ చేయకపోతే ఎవరికి లాభం? ఎవరికి లాభం? జగన్మోహన్ రెడ్డి వైసీపీకి లాభం అని చెప్పని టీడీపీ ఎందుకు చేస్తారు? నాకు నిజంగా అర్థం కూడా కాదు క్వశ్చన్. వైసీపీ గెలిపించే పని టీడీపీ చేస్తుందా? మీ లెక్క ప్రకారం చేస్తాను కదా ఆర్గ్యుమెంట్. సో జనసేనను ఓడించి జగన్మోహన్ రెడ్డి గెలిపించే పని చంద్రబాబు నాయుడు చేస్తారా? వైసీపీ వైసీపీ గెలుస్తుంది, బి జనసేన గెలుస్తుంది. టీడీపీ ఏం కోరుకుంటుంది చెప్పండి? సో ఈ వాదన చేసే వాళ్ళందరూ క్వశ్చన్ చెప్పండి. జనసేన అభ్యర్థున్నాడు, వైసీపీ అభ్యర్థున్నాడు, టీడీపీ వాళ్ళు ఎవరు కావాలని ఎవరు గెలవాలని కోరుకుంటారు? వైసీపీకి వెళ్ళాలని కోరుకుంటుంది ఎక్కడన్నా? అసలు ఏ లాజిక్ అంటే ఇది ప్రాతిపదిక లేదు. సో ఆ వాదన తీసుకొచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా లాజిక్ లెస్ గానే వాదన తీసుకొచ్చారు. వైసీపీ గెలవాలని కోరుకుంటారా, జనసేన గెలవాలని టీడీపీ కోరుకుంటారా? ఖచ్చితంగా టీడీపీ గెలవాలని కోరుకుంటారు. లేదు అక్కడ జనసేన గెలవాలని, జనసేన గెలవాలి. మరి చర్చ ఎక్కడిది? జనసేన ఓడించి అలాంటి టీడీపీ చూస్తుంది అంటే ఇలాంటి వాదనల వల్ల జనం నమ్మరు. ఇలాంటి వాదనలు సెల్ఫ్ గోల్ కట్టి ఎవరు నమ్ముతారండి ఈ వాదనలు? టీడీపీలో ఎవరైనా వ్యక్తులుగా తమ సీట్లు రాని వాళ్ళు, వర్మ లాంటి వాళ్ళు తిరుగుబాటు చేయడం వేరు. చంద్రబాబు నాయుడు కుట్రలు పని పవన్ కళ్యాణ్ ఓడిస్తాడు, జనసేన ఓడిస్తాడు, జగన్ గెలిపిస్తాడని చెప్పడమే ఆ మాట. ఒకవేళ అదే నిజమైతే వైసీపీ వాళ్ళు ఏం విమర్శ కూడా చేయరు. ఎందుకు చేస్తారంటే వాళ్ళే గెలుస్తా అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన టీడీపీ జనసేన కొట్టుకుంటుంటే వైసీపీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారా, కొట్టుకుంటున్నా బాధపడతారా? కామన్ సెన్స్ చెప్తుంది కదా. మరి ఎందుకు టీడీపీ నమ్మసఖ్యమైనటువంటి భాగస్వామి కాదు? ఇప్పుడు టీడీపీతో పొత్తు ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి వాదనను కొంతమంది ఎందుకు తీసుకొస్తున్నారు? జనసేన టీడీపీని పొత్తు వ్యతిరేకించేవారు, వైసీపీలో కాపు నాయకులు కూడా అదే మాట చెప్పారు. వైసీపీ కాపు నాయకులు ఇంకేం చెప్తారు చెప్పండి? ఇప్పుడు ప్రత్యర్థులు ఇంకేం చెప్తారు?
వైసీపీ కాంబినేషన్లో టీడీపీ జనసేన పొత్తు చాలా గొప్పది అని చెప్తారా? అసలు లాజిక్ లేదు. ప్రత్యర్థులు ఎవరైనా అంతే చెప్తారు, ఇంకేం చెప్తారు? ఇక ఇంతకన్నా డిఫరెంట్ ఏం చెప్తారు చెప్పండి? ప్రత్యర్థులు ఈ ఇద్దరి పొత్తు చాలా చారిత్రాత్మకమైన పొత్తు అని చెప్తారా? సో టీడీపీ జనసేన పొత్తును చెడగొట్టాలి. ఆ పొత్తు ఒకవేళ కుదిరినా ఓట్ల బదిలీ కాకూడదు. ఆ పొత్తు ప్రయోజనకరంగా ఫలప్రదంగా ఉండకూడదని కోరుకునే వాళ్ళు ఇలాగే టార్గెట్ చేస్తారు. సమస్య ఏంటి అంటే టీడీపీ జనసేనకి ఇచ్చిన సీట్లలో మళ్ళీ ఎవరికైనా బీ ఫారంలు ఇస్తే అది తప్పు పట్టాలి, డెఫినెట్గా తప్పు పట్టాలి. రెండవది అంటే ఎట్ ద కాస్ట్ ఆఫ్ జనసేన టీడీపీ బీ ఫారం ఇచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించుకునే ప్రయత్నం చేస్తే తప్పు. కానీ జనసేన ఓడించి వైసీపీని టీడీపీ గెలిపిస్తుందనే వాదన చేసే వాళ్ళు అంతకన్నా మూర్ఖులు ఎవరు ఉండడు ఈ ప్రపంచంలో. జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తాడు అంటే అది రాంగ్ ఆర్గ్యుమెంట్. అంటే అలాంటి ఒక భావనను చొప్పించడం ద్వారా మిగిలిన చోట్ల ఏదైతే జనసేన క్యాడర్ ఉంటుందో వాళ్ళ వైపు నుంచి ఓట్లు వైసీపీ వైపుకి పడే విధంగా పొత్తుని వ్యతిరేకించే విధంగా ఒక వ్యూహం జరుగుతోంది అని బూమరాంగ్ అవుతుంది. అలాంటి వ్యూహం కనుక వైసీపీ పండితే కంప్లీట్గా నష్టపోతారు. మరి కోపంతో వైసీపీ ఎందుకు వేస్తారండి? మరి మీరు కోపంతో వేటేయకుండా ఉండిపోతారు. ఇప్పుడు టీడీపీ మీద కోపంతో వైసీపీకి ఓటు వేసాడు, జనసేన మీద కోపంతో వైసీపీ టీడీపీ వాళ్ళు ఓట్లేస్తారా? అసలు ఏ ప్రాతిపదిక ఓట్లేస్తారు? ఇప్పుడు వైసీపీని ఓడించడానికే పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ చెప్తున్న సమయంలో జనసేన వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న సమయంలో టీడీపీ మీద కోపంతో వైసీపీని గెలిపిస్తారా? ఎక్కడ? కానీ పొత్తు కుదిరినప్పటికీ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే చర్చ ఎందుకు బలంగా జరుగుతుంది? చర్చ ఎవరు పెడుతున్నారు? పొత్తులు ఇష్టం లేని పెడతారు కదా. ఏ సర్వేలు చేసినా ఓట్ల బదిలీ అవుతుందనే సర్వేలు వ్యక్తమవుతున్నాయి కదా. ఇప్పుడు నిడదవోలు ఉంది, నిడదవోలు విషయంలో కూడా అక్కడ టీడీపీ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు పిఠాపురం నుంచి వ్యతిరేకత వచ్చిన సందర్భమే కనిపిస్తుంది. మన పి గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిని అక్కడ జనసేన నాయకులు వ్యతిరేకించిన పరిస్థితి కనిపించింది. ఇటు రాజోల్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క నిర్దిష్ట పరిస్థితులు ఉంటాయి. అట్లా కాన్స్టిట్యున్సీ వైజ్గా మనం అనాలిసిస్ చేయలేము. కానీ నిర్దిష్టంగా కొన్ని కాన్స్టిట్యున్సీలో అక్కడ ఆస్పైరింగ్ లీడర్స్ ఉంటారు. ఆ ఆస్పైరింగ్ లీడర్స్ వాళ్ళకి సీట్ రానప్పుడు కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది అడ్జస్ట్ కారు. అక్కడున్న స్థానిక పరిస్థితుల బట్టి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడనే ఆర్గ్యుమెంట్ పెడితే అంతకన్నా తెలియదక్క ఆర్గ్యుమెంట్ ఇది కూడా ఉండదు. రైట్. ఒక మంగళగిరి విషయం తీసుకుందాం. మంగళగిరి విషయంలో కూడా అభ్యర్థులను మారుస్తూ వచ్చారు. గంజి చిరంజీవిని మార్చి మళ్ళీ మహిళా అభ్యర్థిని తీసుకొచ్చారు. అక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుందని. కానీ మరోసారి మంగళగిరి నుంచి లోకేష్ అక్కడ పోటీ చేస్తున్నారు. అక్కడ ఈక్వేషన్స్ని ఎలా చూడాలి? బీసీ ఓట్ బ్యాంక్ ఉంటే మరి 2019లో ఎందుకు గెలవలేదండి? 2019లో పోటీ రెడ్డి కమ్మ మధ్య ఉంటే బీసీ ఎందుకు ఎక్కడ పోయారు? బీసీలంతా పద్మశాలీలు ఎందుకు ఓడికెళ్ళలేదు? అలా అంటే బీసీ ఆంధ్ర తెలంగాణలో 54% బీసీలు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాడు బీసీ ఎమ్మెల్యేలు నాకు చెప్పండి? 40 మంది రెడ్లు ఎందుకు గెలిచారు? 54% బీసీలు ఉంటే లాజిక్ ఉండాలి కదా. బండి సంజయ్ బీసీ కాదు ఎందుకు ఓడిపోయాడు? ఈయన బీసీ కాదు ఎందుకు ఓడిపోయాడు? ధర్మపురి అరవింద్ బీసీ కాదు ఎందుకు ఓడిపోయాడు? ఎంతమంది బీసీ నేతలు ఓడిపోయారు? బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇస్తే బీసీలతో ఓడిపోయారు. అందువల్ల రాజకీయాల్లో అలా ఒక కులం ఆధారంగానే ఓటింగ్ పడుతుంది అనుకుంటే పొరపాటు. సో అక్కడ ఆళ్లరామకృష్ణారెడ్డి పట్ల కొంత అసంతృప్తి ఉంది అనే భావనతో చిరంజీవి పెట్టారు. పెట్టిన తర్వాత చిరంజీవి పట్ల కూడా సర్వేలో కొంత నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్చారు. అంతే తప్ప అక్కడ బీసీలంతా ఒక పొలం ఒక్క వైపు వేస్తానంటే ఆంధ్రప్రదేశ్లో రెడ్ల రాజ్యం కమ్మల రాజ్యం ఎందుకుంటే చెప్పండి? బీసీల రాజ్యం ఉండాలి కదా. మొత్తానికి ఈ పొత్తు కరెక్టేనంటారా? ఏ పొత్తు? టీడీపీ జనసేన బీజేపీ అంటే జనసేన టీడీపీ పొత్తు మొదటి నుంచి కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు చీలకూడదు అని ఒక పొలిటికల్ నరేటివ్ ఆధారంగా పొత్తుకొల్లారు. రాజకీయాల్లో తాము ఒక్కరమే ఓడించలేమనుకున్నప్పుడు ఇతరుల సహకారం తీసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఇలాంటి పొత్తులు అనేకం ఉన్నాయి. టీడీపీ జనసేనలు మాత్రమే ఈ పొత్తులు మొదలు పెట్టలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఫాదర్ అయిన రాజశేఖర్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్ కూడా 2004లో వామపక్షాలతోనే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. 2009కి వచ్చే వరకు సొంతగా పోటీ చేసి గెలిచాడు. అందువల్ల పొత్తులు అనేది ఎవరు పెట్టుకోరు, అదేదో టీడీపీ జనసేన పెట్టుకుంటుంది అనేది కరెక్ట్ కాదు. అయితే ఆ పొత్తును ప్రజలు అంగీకరిస్తారా లేరా అనేది ప్రాతిపదిక. సో ఆ అంగీకరించగలిగే కన్విన్సింగ్ పొలిటికల్ నరేటివ్ జనం ముందు పెట్టగలరా?
టీడీపీ జనసేన గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడు కనుక ఆయనను ఓడించాలి అంటే మనం కలవాల్సిందే. విడివిడిగా పోటీ చేస్తే జగన్ ఓడించలేము. జగన్ను ఓడించాలి అంటే అందరము కలవాలి. అదే అంటే ఆ విడివిడిగా పోటీ చేస్తే ఓడించలేము, జగన్ అంత బలంగా ఉన్నాడు. ఈ బలానికి కారణం ఏంటి? జగన్ అంత బలంగా ఉండటానికి కారణం అంటే జగన్ అంత బలంగా ఉండటానికి కారణం అనేక కారణాలు ఉండొచ్చు. బలంగా ఉన్నాడు అన్నది ఫ్యాక్ట్. బలంగా ఉంటేనే కదా, ఎందుకు కలుస్తా? లేకపోతే ఒక టీడీపీని వైసీపీని ఓడించగలిగే శక్తి ఉంటే టీడీపీ ఒక్కదే పోటీ చేస్తుంది కదా. అది లేదన్నది నిజం. అది లేదు కనుకనే అందరూ కలవాలనుకున్నారు. ఆ పొలిటికల్ నెరేటివ్ ఓకే, కానీ మధ్యలో బీజేపీతో కలవడమే ఎవరికి అర్థం కాని అంశం. ఎందుకంటే బీజేపీ 1% కన్నా ఎక్కువ ఓటింగ్ లేదు, 100 కన్నా తక్కువ ఉంది. 2019-24 మధ్య బీజేపీ పెరిగిందేమీ లేదు. మోడీ పట్ల సానుకూలత ఉన్నా అది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో రిఫ్లెక్ట్ కాలే. ఇది 2019లో కూడా రిఫ్లెక్ట్ కాలే. మిగతా రాష్ట్రాల్లో కనీసం అసెంబ్లీ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ కాకపోయినా మోడీ పట్ల సానుకూలత పార్లమెంట్ ఎన్నికల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఇలా చాలా రాష్ట్రాల్లో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్కు లోక్సభ ఎన్నికల ఓటింగ్కు పెద్ద తేడా లేదు. సో అందువల్ల బీజేపీ బలం పెరగలేదు. మోడీ పట్ల ఒకవేళ సానుకూలత ఉన్నది ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓట్లు రాల్చవు. బీజేపీకి బలమైన నాయకులు లేరు. బీజేపీ బలం పెరిగిన సంకేతాలు లేవు. ఇంకేమైనా ఉంటే బీజేపీ ఎజెండా వల్ల, బీజేపీ పోలరైజింగ్ ఎజెండాల వల్ల ఒక బలమైన సెక్షన్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. వారు రేపు పొత్తును అంగీకరించక టీడీపీ జనసేన బీజేపీ కూటమికి దూరమై వైసీపీ వెనకాల మరింతగా ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈలోగా ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం ఉంది. కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్రాన్ని తమ ఇష్టాలకు వ్యతిరేకంగా విభజించారన్న కోపం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. విభజన హామీలు ఇవ్వలేదు. కడప స్టీల్ ప్లాంట్ రాలేదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ప్రజల్లో కోపం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెట్టారు. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఇవ్వలేదు. పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఇవ్వలేదు. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ను డెవలప్ చేస్తామని చట్టంలో ఉన్నా చేయలేదు. సో ఇలా విజయవాడ, విశాఖ మెట్రోలకు నిధులు ఇవ్వలేదు. ఇలా పోలవరం పూర్తి కాలేదు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటికీ నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు. ఇన్ని రకాల కోపాలు బీజేపీ ఉన్నాయి. కానీ అలాంటి బీజేపీతో చంద్రబాబు నాయుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు, పెట్టుకుని 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే సీట్లు ఎందుకు ఇస్తున్నాడు అన్నది ఆయనకే అర్థం కావాలి. పైగా జనసేన కూడా 21కి తగ్గటం, అది జనసేన తగ్గడం ఆ ఇష్యూ కన్నా ఎక్కువ బీజేపీ ఎందుకు అన్ని సీట్లు ఇచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటారు, లేదా రేట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రేట్ ఆఫ్ రిటర్న్ ROR అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని ఎకనామిక్స్ బిజినెస్ భాషలో అంటారు. ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు వల్ల ఫాయిదా అయితే లేదు, ఏమనుంటే నష్టమే కదా. అంటే కేంద్ర ప్రభుత్వ పాలన, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది ఇవి దృష్టిలో పెట్టుకుంటారా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే అవకాశం ఉంటుంది? ఇది అసెంబ్లీ ఎన్నికలు కనుక డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైనే ఓటింగ్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పనితీరు పైన ఓటింగ్ ఉండే అవకాశం ఆంధ్రప్రదేశ్లో లేదు. తర్వాత ఇక్కడ ఇంకొప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఇది రాష్ట్ర ప్రయోజనాల కొరకు, సో మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలంటే కేంద్రం సహకారం కావాలని 2014లో కూడా ఇదే తీరు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, విభజిత ఆంధ్రప్రదేశ్కు కేంద్రం సాయం కావాలి, అందుకొరకు మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం అన్నారు. ఎందుకంటే కేంద్రంలో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. 2018కి వచ్చారు చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడు, మోడీ దేశానికి అన్యాయం చేశాడు, మోడీ అనే వ్యక్తి దేశానికే ప్రమాదకరం, ఆంధ్రప్రదేశ్కి అయితే పూర్తిగా అన్యాయం చేశాడు అని చెప్పాడు. మరి ఆ తర్వాత న్యాయం చేశాడా? మరి ఇందులో ఏది 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి రావటానికి ఏ కారణాలైతే చెప్పారో ఆ కారణాలు ఇప్పటికీ వాలేదు కదా.
కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రయోజనాలపై కేంద్రంతో పోరాడే విషయంలో అటు వైసీపీ టీడీపీ రెండు ఒకటే, ఇంక్లూడింగ్ జనసేన కూడా ఒకటే అనేటటువంటి ఒక చర్చ. ఎవరు పోరాడి ఎందుకు రాలేదు? ఎవరు పోరాడి నాకు చెప్పండి. ఎవరో పోరాడలేదు అని రోడ్డు పైన ఏమన్నా నిరసనలు చూసామా? ఏ పోరాటాలు జరిగాయి? అందులో వైసీపీ ఎంతో టీడీపీ అంతే అనే ఒక చర్చ ఉంది. ఏమండి, అందులో వైసీపీ ఎంతో టీడీపీ అంతే. రెండు వైసీపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కూడా కేంద్రం పైన పోరాడలేదు. జనసేన ఎన్డీఏలోనే ఉంది, పోరాడడానికి అవకాశమే లేదు. వైసీపీ టీడీపీ రెండు పార్లమెంట్ లో ఒకే రకంగా ఓటేసాయి కదా. మీరు 2019 నుంచి 24 వరకు చూడండి. మీరు ఇంక్లూడింగ్ లేటెస్ట్ గా అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా వైసీపీ టీడీపీ రెండు బీజేపీకి అనుకూలంగా ఓటేశాయి. 2019కి ముందు ఈ రెండు పార్టీలు పోటీపడి అవిశ్వాస తీర్మానం పెట్టాయి మోడీ ప్రభుత్వం. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి పోటీపడి మద్దతు ఇచ్చాయి కదా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల ప్రభావం చూపిస్తుందా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు ఫ్యాక్టర్స్ ఉంటాయి. దోశ వాళ్ళ టేస్టీ ఉంటుందా, చట్నీ ఉంటే టేస్ట్ ఉంటుందా, పొడి నెయ్యి ఉంటే టేస్ట్ ఉంటుందా, హోటల్ అంబియన్స్ మంచిదా, అది కడుపులో ఆకలి అయితే టేస్ట్ ఉంటుందా అంటే అన్నీ ఉంటాయి కదా. సో ఒక్కటే ఉంటుందా? అంటే నిజానికి పొత్తు ఎప్పుడు పెట్టుకుంటారు అంటే మనం అంత బలంగా లేము, ప్రత్యర్థి చాలా బలంగా ఉన్నాడు అనుకున్నప్పుడే సహజంగా పొత్తు అవసరమైనది ఏర్పడుతుంటుంది. సో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంతగా జరగలేదు అని చర్చ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల విషయాన్ని ఆధారంగా చేసుకునే ఎన్నికలకు వెళ్తుందా వైసీపీ? అది ఓపెన్గా చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నప్పుడు ప్రశ్న ఎక్కడది అది. సో మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి, జగన్ అన్న గెలిస్తేనే పథకాలు ఉంటాయి, అందువల్ల పథకాల నుంచి ఓటే ఏంటంటే వైసీపీ చెప్తున్నప్పుడు ఇంకా ప్రశ్నకు ఆన్సర్ అండర్స్టూడ్ కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర్ గారు. ఆర్టీవీకి అందుబాటులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలు పరిణామాలపై మీ విశ్లేషణ అందించినందుకు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విశ్లేషణ. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ.